జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటే ఆలస్యంగా అందిన న్యాయం అన్యాయంతో సమానం. ఈ మాట మనం ఎన్నోసార్లు విన్నాం. కానీ మన దేశంలో ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీకు తెలుసా? ఒకవైపు మన న్యాయమూర్తులు సంవత్సరానికి సగటున 170 రోజులు సెలవులు తీసుకుంటుంటే, మరోవైపు కోర్టుల్లో పేరుకుపోయిన కేసుల సంఖ్య చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. మన దేశంలోని కోర్టుల్లో ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య ఎంతో తెలుసా? 5,35 లక్షలు. ఇది దక్షిణ కొరియా లేదా కెన్యా దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువ. ఈ కేసులన్నీ క్లియర్ అవ్వడానికి ప్రస్తుత వేగంతో పనిచేస్తే ఏకంగా 320 సంవత్సరాలు పడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం వేసిన కేసు తీర్పు మన మునిమనోళ్ల కాలంలో వస్తుందన్నమాట. దీనికి కారణమేంటి? న్యాయమూర్తులు తీసుకుంటున్న సుదీర్ఘ సెలవులా? వాళ్లు తమ మెదడుకు విశ్రాంతి ఇవ్వడానికి, రిఫ్రెష్ అవ్వడానికి ఈ సెలవులు అవసరమని చెబుతారు. కానీ ఒక సామాన్య ఉద్యోగికి సంవత్సరానికి కేవలం 15 రోజులు మాత్రమే జీతంతో కూడిన సెలవులు లభిస్తాయి. మరి సామాన్యులకు లేని ఈ ప్రత్యేక హక్కులు న్యాయమూర్తులకెందుకు? అయితే అసలు సమస్య న్యాయమూర్తులు సెలవులు తీసుకోవడం కాదు, మొత్తం న్యాయ వ్యవస్థే నెలల తరబడి సెలవుల్లోకి వెళ్లిపోవడం. ఒక జడ్జి సెలవు పడితే ఆయన స్థానంలో మరొకరు వచ్చి కేసులను విచారించాలి. కానీ ఇక్కడ కోర్టులకే తాళాలు వేస్తున్నారు. న్యాయ వ్యవస్థ ఎప్పుడూ మూతపడకూడదు, అది నిరంతరం పనిచేయాలి. ఈ సమస్యకు మరో కోణం కూడా ఉంది, అదే మన వ్యవస్థలోని లోపాలు. 1. జడ్జీల కొరత. మన దేశంలో ప్రతి 10 లక్షల మందికి కేవలం 20 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. అమెరికాలో ఈ సంఖ్య 185. కనీసం 50 మంది ఉండాలని మన లా కమిషన్ ఎప్పుడో చెప్పింది. 2. ఖాళీలు. హైకోర్టులలో 29%, కింది కోర్టులలో 19% జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 3. బడ్జెట్. కేంద్ర బడ్జెట్లో న్యాయ వ్యవస్థకు కేటాయించేది కేవలం 0.1%. ఇంత తక్కువ నిధులతో మౌలిక సదుపాయాలు ఎలా మెరుగుపడతాయి? పని ఒత్తిడి కేవలం జడ్జీలకే కాదు, డాక్టర్లకు, సైనికులకు, పోలీసులకు, అందరికీ ఉంటుంది. వాళ్ళెవరూ నెలల తరబడి సెలవులు తీసుకోరు కదా. అసలు సమస్య జడ్జీల సెలవులా, లేక జడ్జీలను నియమించడంలో, న్యాయ వ్యవస్థకు నిధులు కేటాయించడంలో ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్యమా? ఈ 5 కోట్ల మందికి న్యాయం ఎప్పుడు జరగాలి? ఈ వ్యవస్థ ఎప్పుడు మారాలి? దీనిపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ షాకింగ్ నిజాలు అందరికీ తెలియాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.